మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి నవంబర్ 18వ తారీఖు సోమవారం. కార్తీక సోమవారంలో ఇది మూడో సోమవారం. ఈరోజు మరి తిథి తదియ. ఇది సాయంకాలము 6:55 వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మొగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి సంకష్ట చతుర్దశిగా కూడా చెప్తాం. ఎందుకంటే సాయంకాలం 6:55 తదనంతరం వచ్చేది చవితి. అంతేకాకుండా మనకి ఈరోజు మరి సోమవారం ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుంది కాబట్టి ప్రదోష సమయంలో ఈరోజు కనుక మనం శివుణ్ణి ఆరాధించినట్టయితే, కనీసం శివుడి ఆలయంలో ఏదైనా సరే ఒక దీపాన్ని పెట్టినట్టయితే ఈ కార్తీక మాసంలో మనకి అమితమైన పుణ్యాన్ని ఇస్తుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక మరి ఈరోజు మరి మిగతా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకునే నేపథ్యంలో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారైతే కనుక ఈరోజు మరి సాయంకాలం నుంచి అంటే చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన తదనంతరం ఎక్కువగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అప్పటిదాకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలసట, తర్వాత అకాల భోజనం, మరి నిద్రలేమి ఇలాంటి వాటితో కొంతవరకు సతమతం అవ్వచ్చు. క్రమంగా మీ యొక్క మనోరథాలు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొత్త విషయాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యంగా మరి ఈ అశ్విని నక్షత్రానికి, కృత్తిక నక్షత్రం వారికి మరిన్ని శుభ ఫలితాలు ఉండటంలో సందేహం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేది చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా మరి ఈరోజు వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం వారికి అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. కొత్త అవకాశాలు తలుపు తట్టచ్చు. ఇక మొగశిర నక్షత్రం వారికి సాయంకాలం దాటిన తర్వాత నుంచి క్రమంగా మనోరథాలు నెరవేరటం అనేది అయితే ఉంటుంది. మొత్తం మీదుగా ఈరోజు చూసుకున్నట్టయితే కనుక అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక వాటిని ఈరోజు ఎంతో కొంత వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేది అయితే ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారి మనసు మాత్రం కొంతవరకు గజిబిజిగా ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా మిగతా నక్షత్రాల వారు అయితే కనుక కొంతవరకు వారి యొక్క కార్యక్రమాలని ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కొత్త మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆ మార్పులకి ఒక అవగాహనకి రావటం అనేది కూడా కనిపిస్తుంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది కనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా మరి బాధ్యతలు చుట్టుముట్టడం అయితేనేమి, తప్పించుకోలేని పరిస్థితులు పదే ఎదురు పడుతూ ఉండటం వల్ల అయితేనేమి, దానివల్ల మనసుని కొంతవరకు ప్రశాంతంగా ఉంచుకోలేకపోతారు. డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్నా కానీ అది మన వల్ల కాని పని అని ఒక నిర్ధారణకి రావటం అనేది కూడా మీకు పదే మీకు వస్తున్న ఖర్చును నిరూపితం చేయటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువులతో ఏవైనా సరే స్వల్పమైన విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మీరు చేపట్టిన ఏ పనైనా సరే విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఖర్చుతో కూడిన కొన్ని శుభాలు అంటే ఇల్లులు తీసుకోవాలన్నా, భూములు తీసుకోవాలన్నా ఇలాంటివి అయితే కనుక మనకి సాధ్యమయ్యే పనిగానే ఇప్పుడైతే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి మఖా నక్షత్రం వారికి, తర్వాత వచ్చేప్పటికి మరి ఉత్తర నక్షత్రం వారికి అవకాశాలు అయితే మెరుగుపడతాయి. ఇతరులతో మీ యొక్క సంబంధాలు బలపడతాయి. ఇక ఈరోజు అయితే కనుక మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
కన్యా రాశి వారికి కూడా ఈ రోజైతే గనుక చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే ఏమీ కనిపించడం లేదు. కానీ వృత్తి, ఉద్యోగాల్లో ఒక్కోసారి అనుకోని మార్పులు సంభవించవచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ఆకాంక్షలు ఉన్న వాళ్ళైతే గనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారికి, మరి ఉత్తరా నక్షత్రం వారికి అవకాశాలు మరింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. హస్తా నక్షత్రం వారు ఏదో రకంగా మానసికంగా కొంత ఇబ్బంది పడటం గానీ, కొన్ని అనారోగ్యాలు గానీ వీరిని కొంత ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే గనక గత కొద్ది రోజులుగా ఉన్న బాధ ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంత ఉపశమనం లభించడం అనేదైతే ఉంటుంది. దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. తర్వాత ఇలా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క విజయావకాశాలు మెరుగుపడతాయి. కొత్తగా ఇల్లులు తీసుకోవటం కానీ, వాహనాలు తీసుకోవటం కానీ అలాంటివి కూడా సంభవంలోకి రావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇవాళ కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించవలసినది చెప్పదగిన సూచన. డబ్బుకి లోటు లేకపోయినప్పటికీ, అవసరానికి ఏదో విధంగా అప్పైనా సొప్పైనా అందుతున్నప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన ఆదాయము, స్థిరంగా ఆదాయం రాలేకపోవటం అనేది కొంతవరకు మీకు బలహీనతగా మారుతూ ఉండటం అనేది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. ఇక తొందరపాటు దానివల్ల కూడా నష్టాలను కూడా మీరు ఈరోజు మళ్ళీ చర్చించుకోగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరులతో మీరు ఏవైతే చర్చాగోష్ఠులు చేస్తున్నారో ఆ చర్చాగోష్ఠుల పాలక సారాంశం ఏదైతే ఉంటుందో అది ఆచరణలోకి వచ్చేప్పటికీ ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత నైపుణ్య విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక ప్రశాంతత అనేది ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత ఆదాయం లేకపోవటం, అంటే మనని మెచ్చుకుంటారు కానీ ఆ మెచ్చుకున్న దానికి అది వాణిజ్యపరంగా పెద్ద విలువ లేకపోవటం అనేది మీరు సుస్పష్టంగా గమనించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరులతో మీరు మనసు విప్పి మాట్లాడటం అనేది అవసరం. ఎక్కువ శాతం మనసులో పెట్టుకుని పైకి ఇంకో రకంగా ప్రవర్తించడం అనేది అవతల వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా, మానసికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారు మాత్రం వారి యొక్క వ్యక్తిగత అలవాట్ల విషయంలో కానీ, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఒక్కోసారి వీరిని అపార్థం చేసుకునేలాగా, వీరు అపార్థానికి తావిచ్చేలాగా ప్రవర్తించడం కానీ జరగవచ్చు. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మానసికంగా, శారీరకంగా ఎంత బలంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన ఇబ్బందులు, మనసుకి నచ్చని సంఘటనలు చోటు చేసుకుంటూ వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా అయితేనేమి, ఇంట్లో ఉండే పెద్ద వ్యక్తుల వల్ల అయితేనేమి ఏవో రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది అయితే కనిపిస్తుంది. శరీరం ఎంత మనము జాగ్రత్తగా ఉంచుదామనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రుగ్మతతో కొంతవరకు మనని ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. పనులన్నింటినీ కూడా సకాలంలో చేయాలంటే దానికి సంబంధించిన సామర్థ్యం లేకపోవటం, ఏదో రకంగా వాయిదా పడటం, బద్ధకం చూపటం ఇలాంటి వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త వాటి మీద ఈరోజు అయితే పెట్టుబడులు పెట్టకూడదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మంచి చెడు సమానంగానే కనిపిస్తుంది. ఇంటి సమస్యలు ఒక కొలిక్కి రాలేకపోవటం, ఇంట్లో వ్యక్తులు మన యొక్క కీర్తిని అడ్డుకోవటం, అంటే మనకి అంత కీర్తి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకో రకమైన సమస్యని మన ముందు పెట్టి మనని ఎంతో కొంత బాధ పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే దానికి ఈరోజు మరి
నిజమే కదా అనిపిస్తుంది. ఆ రకంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన నష్టాలైతే ఉండవు. కొత్తగా ఏదైనా సరే వాహనాలు, భూములు కొనాలనుకుంటే అది ఈరోజు సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.